చెప్పండి, 40 రోజులు ఎలక్షన్ వస్తుంది కదా, మరి ఎవరు గెలవబోతున్నారు? జగనే గెలిచేది. ఎందుకు మా నమ్మకం అది. పిల్లలకి చదువుకి అమ్మఒడి వేస్తుండు, రైతు భరోసా, మరి వచ్చేసి పింఛన్లు, 40 సంవత్సరాల డబ్బులు, ప్రతి ఒక్క పని చేస్తుండ్రు. ఇప్పుడు అదొక నాయకులు కడిపోయి నీ కాలు పట్టుకుని ఓటు ఎత్తే నీకు పని చేస్తాను అంటారు. ఇప్పుడు ఏదో సచివాలయంకి పోతే పని చేస్తున్నారు. అది నాయకుడితో అవసరం లేదు. ఇప్పుడు నేరుగా డైరెక్ట్ సచివాలయం గడిపోవడం చేయించుకోవడం. మరి చంద్రబాబు ఫోన్ కలిగి సైకో జగన్ సైకో 100 మంది రాని అయ్యా, ఒక్కరు చాలు ఏంది, ఇంకా 100 మంది అయితే ఏమైంది? పవన్ కళ్యాణ్ సార్ ఎట్లయినా అదపాతాలను తొక్కేస్తా జగన్ ని దొక్కుతురు చూడు ముందు జనం, దొక్కుతురు ముందు జనం. కాదు చంద్రబాబు, నన్ను ఒకసారి చూడండి, నేను 6 గ్యారెంటీలు, బస్సు ఫ్రీ పెడుతున్నా, గ్యాస్ సిలిండర్ ఇస్తా, పశువు కొంక డబ్బులు అన్నాడు, ఆ డబ్బులు అన్నాడు, ఈ డబ్బులు అన్నాడు, మోసం చేసిన జనాల్ని నమ్మి వేసిండు జనం. మీరు పొద్దున నమ్ముతురా జనం? నమ్మరుగా. అదే నాకు ఒక అవకాశం ఏంటి, మీరు ఎంతమంది పిల్లలు కదండి, నాకు కూడా అవకాశం ఇవి చేస్తా, నేను గెలుద్దామని ఎన్నో చదువుతా, 10 చదువుతా. ఏంగా ఎవరి అభిప్రాయం వాళ్ళది. జనం నమ్మకం ఉండబట్టే ఈ జనం అందరూ వస్తుంది. నమ్మకం లేకపోతే ఎట్లా వస్తారు? మరి ఏంటి పొద్దున్న లేచిన నారా లోకేష్ జగన్ మీటింగ్ జనాలు రావట్లేదు, గ్రాఫిక్స్ జనం మీటింగ్ రాలేదు, వాళ్ళు రమ్మని మీటింగ్ ముందు రమ్మను, నేను చూపిస్తాం. మరి అయితే అలాగే నెక్స్ట్ వీళ్ళందరూ పొద్దున్నే వస్తారు కదా, మరి జగన్ గెలిచేదే జగన్ అయ్యా. ఎంత మంది అని రాని, 10 మంది నేను రాని, మోడీ కాదు మోహుడు నేను కొనమని. అది కాదు, జగన్ వచ్చే 5 ఏళ్ళు అయింది. షర్మిల ఏమంటుందంటే, జగన్ వచ్చే 5 ఏళ్ళు అయింది, రాజధాని కట్టలేదు, ప్రత్యేక హోదా రాలేదు, రేట్లు పెంచేశారు, రేపు కడపలో నేనే జగన్ ఎదురు పోటీ చేస్తాను. ఆమె చేసింది, ఆమె బాగా చేసిందని బాగా చేసింది, ఇంకా పండించుకోవడం చూడు ముందు రాజన్న బిడ్డను నేను, నన్ను గెలిపి రాజన్న బిడ్డ చెప్పు. వాళ్ళ ఏం చంపింది కాంగ్రెస్ వాళ్ళ, మళ్ళీ చేరింది ఆడికేనాయా, ఆమె నిలబెట్టింది ఏది మరి? ఇబ్బందే లేదు అది. మరి ఎంతలో మరి దేనికి వచ్చారు? చూడటానికి మళ్ళీ గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు.